హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము ఎంతో రుచిగా ఉండే వంకాయ పులుసు తయారు చేసుకుందామండి. వంకాయ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. చిన్నపిల్లలు చాలామంది అసలు వంకాయ కూర తినరు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో వంకాయ పులుసు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కారంగా, పుల్లగా, నోటికి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 70 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఈ పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 10 మెంతి గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెంతులు మనకి కమ్మని వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ పులుసులో ఈ వెల్లుల్లి రెబ్బలు చాలా టేస్టీగా ఉంటుందండి. పొట్టు తీసుకొని వేసుకొని వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 7-8 పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. త్వరగా ఫ్రై అవ్వాలంటే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మనము ఆనియన్స్ని బాగా కలిపి మూత పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. ఈ పులుసులో చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కసారి మనము బాగా కలుపుకొని టమాటాల పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటాలు ఈ విధంగా మనకి ఆయిల్ పైకి తేలి టమాటాలు మెత్తగా ఫ్రై అయిపోయాయండి. ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు పొడుగ్గా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక వంకాయని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉప్పు, కారం, పులుపు పట్టి వంకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా కట్ చేసుకోండి. వంకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనము ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. వంకాయ ముక్కలు 60% వరకు కుక్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఒకసారి మసాలాలు బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు కూడా వేసుకోవాలండి. ఈ పులుసుకి చింతపండు పులుపు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి ఇలా చిక్కగా పులుసు తీసి వేసుకోవాలి. చింతపండు పులుపు కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనము ఉప్పు, కారం, పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని 10 నిమిషాలు సిమ్లోనే మనము ఈ పులుసుని మరిగించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా దగ్గరికి పడేంత వరకు సిమ్లో మరిగించుకోవాలి. మనకి పులుసు పైన ఆయిల్ పైకి తేలేంత వరకు పులుసుని మరిగించుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉప్పు, కారం, పులుపు వంకాయకి వెల్లుల్లిపాయకి పట్టి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది పులుసు. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో అప్పడాలు వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెడీ అయిపోయింది.